యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ మరి ఒక రీతికి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఒకడు త్రోవ చూపించకుంటే ఆ మార్గము నాకు తెలుసునా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 31వ వచనంలో అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఇక్కడ నపుంసకుడు ఒక వ్యక్తిని చూస్తున్నాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 27వ వచనంలో అప్పుడు ఇథియోపియుల రాణి అయిన కందాకే క్రింద, ఆమె పేరు కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటిని మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. నపుంసకుడు ఆరాధన చేయటానికి యెరూషలేమునకు వచ్చి ఉన్నాడు. కాకపోతే ఈయనకు రక్షణ లేదు. కానీ నపుంసకుడే, కానీ భక్తి కలిగినటువంటి వ్యక్తి. నపుంసకుడు అయ్యి ఉండి కూడా ఒక ఆర్థిక మంత్రి కందాకే రాజు కింద, ఒక అధిపతి అయిన రాజు కింద, ఒక రాణి కింద ఈయన పనిచేస్తున్నాడు. ఆమె అప్పుడు రాణి. ఆ రాణి కింద ఉన్నటువంటి ఈయన ఎక్కడికి వస్తున్నాడంటే ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చొని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఎక్కడికి? యెరూషలేముకు వచ్చి మరలా తిరిగి వెళుతున్నాడు. వెళ్ళుచు అతని రథము మీద కూర్చొని ఉన్నాడు. కానీ రథము మీద కూర్చొని మౌనముగా ఉండలేదు. తన సమయాన్ని చూసావా? సమయమును ఉపయోగించాడు. నపుంసకుడయ్యి ఉండి, ఆర్థిక మంత్రి అయ్యి ఉండి, యెరూషలేమునకు ఆరాధనకు వచ్చి ఉండి, మరలా ఆరాధన అయిపోయిన తర్వాత కూడా మౌనముగా ఉండకుండా ఈయన మళ్ళా చదువుచూ ఉన్నాడు. ఆయన యొక్క భక్తి కలిగినటువంటి హృదయమును దేవుడు చూశాడండి. అందుకే బైబిల్లో ఉంటుంది కదా, ఇదిగో తలుపు తట్టుము, నేను తలుపు యొద్ద ఉన్నాను, నేను వచ్చి తలుపు తెరుస్తానన్నాడండి. తన హృదయము దేవునికి ఎంతో దగ్గరగున్నది. తన హృదయములో చదువుచున్నటువంటి యొక్క లేఖన భావము అర్థము కావట్లేదు. తన హృదయములో, మనసులో ఆలోచన చేసుకుంటున్నాడు. ఈ యొక్క భావము అర్థము కాక, ఒకవేళ ఈ యొక్క భావము అర్థమైతే అతను రక్షింప పొందటానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే దేవుడు చెప్పాడు ఫిలిప్పుతోటి, అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచూ ఉండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, చూశారండి, పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, ఇతను ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని అని వ్రాయబడింది. అంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తాం, రథములో వెళ్ళేటువంటి వ్యక్తి పెద్ద నోటితో చదువుతాడా లేక మనసులో చదువుకుంటాడా అనేది కాదు. ఇక్కడ వ్రాయబడిన లేఖనం మనం నమ్మాలి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావని అడుగగా, అతడు ఎవడైనను, చూసారా ఎంత మాట అన్నాడు ఆయన, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును అడగలేదు, వేడుకొనేనంటే ఏంటి? ఫిలిప్పు గారు మీరు రండి, నేను చదువుచున్నది నేను గ్రహించలేకపోవచ్చున్నాను,
ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ ఆ మార్గమును ఎలాగూ నేను గ్రహింపగలనా? చూశారండి, నపుంసకుడు ఆయన అడిగాడు, మీరు రండి అని వేడుకొనెను అని వ్రాయబడిందండి. 32 వచనం, అతడు లేఖనములు యందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండును. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శన దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలపమని ఫిలిప్పును అడిగెను. తనను గూర్చా అంటే ఎవరు? యెషయా అనబడినటువంటి వ్యక్తి. ఈయన యెషయా గురించి చెప్పుకుంటున్నాడా లేక వేరొక వ్యక్తి గురించి చెప్పుచున్నాడని ఫిలిప్పును అడిగాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఈయనకేం చెప్పాడు? నపుంసకుడికి ఆ యొక్క లేఖన భావము చదివిన తర్వాత ఆ లేఖనము తనను గూర్చియా లేక వేరొక వ్యక్తిని గూర్చియా అని విన్నప్పుడు, యేసును గూర్చిన సువార్త ప్రకటించినప్పుడు వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళల్లోనికి దిగిరి అని అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మము ఇచ్చెను. ఇదండి, బాప్తిస్మము ఇచ్చెను. చూసారా, ఆయన చదువుతున్నటువంటి లేఖన భాగం ఏమనగా యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడండి. ఈ యెషయా గ్రంథంలో కూడా ఇలాగే ఉంటుందండి. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. యాభై 53వ అధ్యాయము 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవబడలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించిన వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. చూశారండి, ఆ అన్యాయపు తీర్పు నొందిన వాడు అతను కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను కదా, సజీవులు భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరములలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఈ విషయాన్ని వివరించాడండి. వివరించిన తర్వాత ఆయన అర్థము చేసుకొని బాప్తిస్మము పొందాడు. బాప్తిస్మము పొంది రక్షింపబడి ఆయన అంటున్నాడు, ఒకడు త్రోవ ఆ మార్గము చూపించనెలా నాకు ఎలాగో ఆ మార్గము తెలియను. భక్తిపరుడైన నపుంసకుడు సాధారణమైన వ్యక్తి కాదు. ఒక ఆర్థిక శాఖ మంత్రి అయినా కూడా ఆరాధనకు వచ్చి కూడా యెరూషలేముకు వచ్చి కూడా మళ్ళా రిటర్న్లో యెషయా గ్రంథం చదువుకుంటూ వెళ్తున్నాడు. తన సమయంలో దేవుని యొక్క మనస్సు ఆ వ్యక్తిని తాకింది, అందుకే అతను రక్షింపబడ్డాడు. చాలామంది బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ రక్షణకు దూరముగా ఉన్నారు. రక్షింపబడటానికి వారి మనసు ఇంకా కరగటము లేదు. బాప్తీసాలు తీసుకోవటానికి వారి మనసు ఇంకా కరగట్లేదు. అలా అయితే నీకు రక్షణ లేదు. నువ్వు రక్షింపబడటానికి సిద్ధముగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. సత్యవాక్యం తెలుసుకోనండి. అందరికీ వందనములు.